సో దీని మీద భూతత్వ శాస్త్రవేత్తలు ఏమంటూ ఉన్నారు, దీనికి భూకంపానికి సంబంధించి వాళ్ళ అసెస్మెంట్ ఏంటి, ఎట్లాంటి అనాలిసిస్ చేస్తున్నారు, ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శేఖర్తో మా ప్రతినిధి సుధీర్ మాట్లాడారు. ఆయన అభిప్రాయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఉదయం భూకంపం వచ్చినట్టుగా రిక్టర్ స్కేల్ మీద చూపించడం జరుగుతుంది. ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎన్జీఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ శేఖర్ గారు మనతో ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు భూకంపం వచ్చినట్టుగా ప్రజలైతే చెప్తున్నారు, ఇది వాస్తవా? భూకంపం వచ్చింది, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా రికార్డ్ అయినాయి. మామూలుగా ఏదైతే అర్త్క్వేక్స్ వస్తే రికార్డ్ అయ్యే ఇన్స్ట్రుమెంట్స్ని వచ్చేసి సైస్మోగ్రాఫ్స్ అంటాం. సో మన ఎన్జీఆర్ఐకి సంబంధించి 7-8 స్టేషన్స్ నెట్వర్క్ ఒకటి ఉంది. సో అది ఆల్రెడీ అన్ని స్టేషన్స్లో రికార్డ్ అయింది. ఈ 5 magnitude అండ్ అబవ్ ఉంటే అంటే ఆ అర్త్క్వేక్ వేవ్స్ త్రూ అవుట్ ది గ్లోబ్ ఎక్కడైనా ట్రావెల్ అవుతాయి అన్నమాట. మనుషులు చాలా మంది ఫీల్ అవ్వరు, కానీ దగ్గర ఉన్న వాళ్ళు తప్ప దూరం ఉన్న కొద్దీ ఫీల్ అవ్వరు, వేవ్ ఎనర్జీ డై అయిపోతుంటుంది. సో ఈరోజు వచ్చిన అర్త్క్వేక్ గోదావరి గ్రామీణలో గోదావరి ఏరియాలో వచ్చేసింది. సో ఈ రెడ్ పాయింట్ వచ్చింది కదా, ఇది ఈరోజు వచ్చిన పాయింట్ అనమాట. సో ఇది చూస్తే ఈ మొత్తం ఎల్లో కలర్ జోన్ 3లో ఉందన్నమాట, సైస్మిక్ జోన్ 3. సైస్మిక్ జోన్ 3 అంటే magnitude 5 up to 6 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈరోజు వచ్చింది 5.0. ఇంతకన్నా ముందు 69లో ఇదే ఏరియాలో ఎర్త్క్వేక్ వచ్చింది భద్రాచలం రీజియన్లో, అది 5.7 మ్యాక్సిమం అనమాట. అంటే ఈ రీజియన్లో ఇప్పటి వరకు రికార్డ్ అయింది మ్యాక్సిమం 5.7, ఇప్పుడు వచ్చింది 5. సో ఇది నార్మల్ బ్యాక్గ్రౌండ్గా ఇంత మ్యాగ్నిట్యూడ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మిగతా ప్లేస్లు ఏదైతే హైదరాబాద్లో ఫీల్ అయిందన్నది అదే వేవ్స్ ఇక్కడ ఫీల్ అయ్యారు, కానీ ఇక్కడ కొత్తగా వచ్చిన అర్త్క్వేక్స్ ఏం కాదు, అది ఆ వేవ్ ఎనర్జీ ఇక్కడ వరకు వచ్చి ట్రావెల్ అయింది, వీళ్ళు ఫీల్ అయ్యారు అనమాట. సో మన హైదరాబాద్ వచ్చేసి జోన్ 1 అనమాట, స్టార్టింగ్ తక్కువ రిస్క్ ఉన్న ఏరియా ఉంటుంది. నెక్స్ట్ ఇది జోన్ 3 ఇప్పుడు వచ్చిన అర్త్క్వేక్, తర్వాత జోన్ ఇది 4 అనమాట. సో హిమాలయాస్ ఇదంతా జోన్ 5 అనమాట. ఇది మ్యాక్సిమం ఎర్త్క్వేక్స్ ఇక్కడ వస్తాయి. సో ఇది రిస్క్ ఎక్కువ, ఇది రిస్క్ తక్కువ. ఇది సెకండ్ జోన్ 3లో ఉందన్నమాట. జోన్ 1 ఏం లేదు, జోన్ 2 నుంచి స్టార్ట్ అయింది. జోన్ 2, 3, 4, 5. అంటే ఎందుకోసం వచ్చాయి సార్? ఇప్పుడు పదే హైదరాబాద్ కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో చిన్న ప్రకంపనలు కూడా వస్తున్నాయి, ఎందుకోసం వస్తున్నాయి, ఏంటి కారణం? సో ఇదంతా మళ్ళీ మెయిన్ ఏంటంటే ఇండియన్ ప్లేట్ సబ్డక్టింగ్ బిలో ఇరోషన్ ప్లేట్ ఇది. సో దీనివల్ల స్ట్రెస్ బిల్డ్ అయిన తర్వాత ఎక్కడైతే వీక్ జోన్స్ ఉన్నాయో అది అర్త్క్వేక్ ద్వారా ఎనర్జీని డిసిపేట్ అవుతాయి, ఎనర్జీ రిలీజ్ అవుతాయి. సో అదే భాగంగా ఈ గోదావరి గ్రామీణ కానీ కొంచెం ఈ ఒంగోలు రీజియన్ కానీ మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి రిస్క్ ఎక్కువ ఉన్న ఏరియాస్. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ కావచ్చు, మిగతా ప్రాంతాల పరిస్థితి అంటే అర్త్క్వేక్ వచ్చింది కాబట్టి దాని తర్వాత కూడా ఆఫ్టర్ షాక్స్ అని వస్తాయి అనమాట. ఒక 5 magnitude వచ్చినాయంటే దానికన్నా తక్కువ అర్త్క్వేక్స్ వస్తూనే ఉంటాయి. వారం పట్టొచ్చు, నెల రోజులు కూడా అవుతుండొచ్చు. సో అదేంటంటే సర్దుబాటులో భాగంగా సో చిన్న అర్త్క్వేక్స్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఈ జోన్ తప్ప మిగతాది తక్కువ రిస్క్ ఉన్న ఏరియా అనమాట, జోన్ 2 అంటాం. సో అది మ్యాక్సిమం 5 వరకు రావచ్చు. సో ఏదైతే ఇప్పుడు వచ్చిందో ఇది 6 వరకు రావచ్చు మ్యాక్సిమం. సో నెక్స్ట్ 7 అండ్ అబోవ్ అనేది 5 జోన్ 5లో అనమాట. సో ఈ రిస్క్కి మనం ప్రిపేర్ అయి ఉండాలి. దీనికి అనుగుణంగా మనం కట్టుకున్న బిల్డింగ్స్ కానీ ఏమన్నా ప్రిపేర్ అయిపోవాలి. అంటే ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ భూకంపం వచ్చిందని చెప్పేసి అంటున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పుడు ప్రస్తుతం గోదావరి ప్రాంతంలో వాటర్ కూడా లేదు కాబట్టి, ఆ ఫ్లోటింగ్ కూడా లేదు కాబట్టి ఎందుకోసం ఇక్కడే వచ్చింది? గోదావరి వాటర్కి సంబంధం లేదు, మామూలుగా ఎక్కడైతే ఫాల్ట్ వీక్ జోన్స్ ఉంటాయో అక్కడ అర్త్క్వేక్స్ వస్తాయి. సో గోదావరి రివర్ అన్నప్పుడు అది మామూలుగా ఫాల్ట్ జోనే. నెక్స్ట్ కొన్ని ఒంగోలు ఏరియా అక్కడ కూడా ఫాల్ట్ జోన్స్ ఉన్నాయి కాబట్టి అవి అర్త్క్వేక్స్ వస్తాయి. అది జోన్ 3లో ఉంది, అందుకే. సో మనం 6.6 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రాబోయే రోజుల్లో ఈ తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇట్లాంటి ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉంటాయి? ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో రాబోయే పరిస్థితులు అంటే మామూలుగా
జియాలజిస్టులు ఏంటి అంటే మొత్తం స్టడీ చేసేసి ఎక్కడెక్కడ ఎర్త్క్వేక్స్ రావడానికి ఛాన్స్ ఉందని అన్ని ఐడెంటిఫై చేశారు. సో వాటికి అనుగుణంగా మనం జాగ్రత్త తీసుకోవాలి. మన ఫ్యూచర్ బిల్డింగ్ ఏదైనా కన్స్ట్రక్షన్స్ కానీ వస్తే వాటికి అనుగుణంగా తీసుకోవాలి. అదే ఇంకా ఏదో క్రిటికల్ హాస్పిటల్ స్కూల్స్ లాంటివి ఇంకా మ్యాక్సిమం ఇంకా ప్రికాషన్ తీసుకొని సివిల్ ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయాలి. దాని తప్ప ఎర్త్క్వేక్స్తో డేంజర్ ఏం లేదు, మన బిల్డింగ్స్తోనే ప్రాబ్లం కాబట్టి మన బిల్డింగ్స్ ఒకటి మనం జాగ్రత్త పడాలి. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన భూకంపం ఏదైతే ఉందో అది పెద్ద సమస్య ఏం కాదు, అది పెద్దగా తీవ్రతతో కూడిన భూకంపం అయితే కాదని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం సేఫ్ జోన్లోనే ఉన్న తెలుగు రాష్ట్రాలు రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఎర్త్క్వేక్ వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు వెంటనే ఇళ్లలో నుంచి బయటికి వచ్చేసి ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి అయితే సైంటిస్టులు సూచిస్తున్నారు. కెమెరామెన్ రాజ్ కుమార్తో సుధీర్, ఎన్టీవీ.